నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూద్దాం. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లలో 3 పత్రికలలో వచ్చిన వార్తలను కూడా చూద్దాం. ఈ వార్తలను ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. మీరు న్యూస్ పేపర్ కొనకుండానే 2 రాష్ట్రాల్లో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ మీకు ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. దయవుంచి ఆదరించండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ చూడండి. అదే చూసే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి చూసుకుంటే ఫస్ట్ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారండి. మన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఉండే పరిస్థితిని చూస్తే తెలంగాణలో ఈనాడు పేపర్లో ఏమొచ్చింది, న్యూస్ మెయిన్ ఎడిషన్లో ఏమొచ్చింది, మెయిన్ వార్తలు ఏమున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో ఏమొచ్చినాయి అనేది చూసుకుందాం. ఫస్ట్ చూస్తే వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం, స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందండి నిర్మలా సీతారామన్ గారు. పెడుతూ కానీ వేతన వాళ్ళకు మటుకు మంచి ఇచ్చిందండి. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా చేసింది. ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఎంప్లాయీస్కు ఇది చాలా మంచిది. ఎందుకంటే 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. ఇది వేతన ఈ ఉండే వాళ్ళకు చాలా మంచిది. జాబు కానీ వాళ్ళకు కానీ 12 లక్షల వరకు వేతన జీవులకు సంతోషపరుస్తూ కొత్త పన్ను విధానంలో చెల్లించిన పన్నులు తగ్గేలా స్లాబ్ను అనుసరించారు. చూడండి, వేతన జీవులకు మటుకు చాలా మంచిది ఇది. అట్లాగే ఇంకా మన తెలంగాణ స్టేట్కి ఏమి ఇచ్చారు, మొత్తానికి బయట ఏముంది అనేది చూద్దాం. స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్. తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు. పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం. 60 ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు. ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్దపీట. చూడండి, ఎలక్షన్లు జరుగుతున్నాయంట బీహార్లో, దానికి కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారంట. నెక్స్ట్ ఇంకా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు, అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు. స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్న వికసిత భారత లక్ష్యాలు, అధికార ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల వినతులు అన్నిటినీ నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒడుపుగా వ్యవహరించారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమత అవుతుండడంతో ఎట్టకేలకు వారికి ఊరటనిచ్చారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50.65 లక్షల కోట్ల అంచనాలతో శనివారం లోక్సభలో భారీ బడ్జెట్ను సమర్పించారు. చూడండి, ఏమో 8వ అనుకుంటా బడ్జెట్ పెట్టేది నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఆయన ఉన్న దాంట్లోనే మంచిగా పెట్టారు అని అన్నారు. అట్లాగే తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఆంధ్రాకి ఏమి ఇచ్చారు, అది కూడా విశ్లేషించుకుంటూ పోదాం. మోడీ గారు ఏమంటున్నారంటే 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే పద్దు. చూడండి, దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ముఖ్యమైన మైలురాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షలు నెరవేరుస్తుంది. దేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకెళ్ళగలిగే యువతకు అనేక రంగాలలో అవకాశాలను కల్పిస్తూ బడ్జెట్ సాధారణ ఖజానాను నింపడంపై దృష్టి సారించాయి. ఈ బడ్జెట్ ప్రజలు జేబులు నింపేందుకే పొదుపు పెట్టుబడులు పెంచి వృద్ధికి దోహదపడు చేస్తుంది అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ప్లస్ పెట్టింది ఇంకా ఏమేమి అనేది తెలంగాణ గురించి చూద్దాం. తెలంగాణపై తీవ్ర విపక్ష. ఉప ముఖ్యమంత్రి బట్టి మండిపాటు. బహుజాపాను రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఉత్తమ్ శ్రీధర్ బాబు. నిరసనగా నేడు పిసిసి ధర్నాలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై విపక్ష చూపించిందని బీహార్కి అధికంగా నిధులిచ్చి
రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. చూడండి, బీహార్కి ఎక్కువ నిధులు ఇచ్చారు, తెలంగాణ మీద దృష్టి పెట్టలేదు అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి శ్రీధరబాబు గారు అంటున్నారు. అది ఇంకా తెలుసు కదా, వేతన జీవులకు ఐటీ పార్టీ 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. అది తెలిసిందే. ఇంకోటి, ఎలా ముందుకెళ్దాం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. 2024-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సుదీర్ఘ భేటీ. పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన చర్చ. చూడండి, రేవంత్ రెడ్డి గారు కేంద్ర బడ్జెట్ పెట్టిన దాని మీద తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణకు అన్యాయం జరిగింది అని రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన కూడా చర్చ చేసినట్లు తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, తీవ్ర అన్యాయం జరిగింది. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ అంచనా ఉంటే రాష్ట్ర బడ్జెట్ కంటే తగ్గేలా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఉన్న నిధులకు ఖర్చు చేయడంలో ప్రాధాన్యతలు నిర్ణయించుకొని ముందుకెళ్లాలి అని పలువురు మంత్రులు సూచించినట్టు తెలిసింది. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లతో పాటు కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో శనివారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 8 గంటల పైగా జరిగిన ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొన్నారు. చూడండి, నిన్న మంత్రుల సమావేశంలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఇంకా 2-3 నెలల్లో ఏం చేయాలి, కేంద్రం చూసి ఎలా చేసింది అని కూడా రేవంత్ రెడ్డి గారు తీవ్ర నిరసన తెలిపినట్టున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి మళ్ళీ నిరాశయే. రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు గాలికి, ప్రాధాన్య ప్రాజెక్టులకు రిక్తహస్తము. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి సూచించింది. రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క పథకానికి కానీ ప్రాజెక్టుకి కానీ బడ్జెట్లో చోటు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన ఫలితం కనిపించలేదు. చూడు, పాతవి లేవు, కొత్తవి లేవు, తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వము చూపిస్తుంది. పశ్చిమ బస్తార్లో ఎదురుకాల్పులు, 8 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం తుపాకీ మూతలతో దద్దరిల్లుతూ ఉంది. బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. చూడండి, ఛత్తీస్గఢ్లో అంట. హైదరాబాద్లో కాల్పుల కలకలము. పాత నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై కాల్పులు. హెడ్ కానిస్టేబుల్ కాలులోకి దూసుకెళ్లిన తోట నిందితుడు పట్టువేత. చూడండి, రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. పబ్బులో ఉన్న పాత నేరస్తుని అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. గచ్చిబౌలిలోని ప్రైజం పబ్ ఆవరణంలో శనివారం ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి పాత నేరస్తుడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు చోరీ కేసులున్నాయి. చూడండి, అతను పట్టుకోవడానికి వెళితే కాల్పులు జరిపారంట. కానిస్టేబుల్కి బూట్లేకి తోట జరిగిందంట. ఇది మన మెయిన్ ఈనాడు తెలంగాణలో ఉండే మెయిన్ ఎడిషన్లు ఇవి ఉన్నాయండి. ఇంకా అట్లే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో ఏం ఎడిషన్లు ఏముండాయి అది కూడా చూసుకుందాం. ఫస్ట్ చూస్తే అదే ఉందండి, వికసిత భారత లక్ష్యం వృద్ధికి ఊతం. అది తెలంగాణ ఎడిషన్లో ఏముందో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా సేమ్ అదే రాశారండి. ఇంకా వేతన జీవులకు ఐటీ ఇది అనేది కూడా సేమ్ అదే రాశారు. ఇది ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమేమి వచ్చింది చూద్దాం. విశాఖ స్టీలుకు 11,917 కోట్లు. 2024-25 కేటాయింపుల్లో 6,220 కోట్ల నుంచి 8,622 కోట్లకు పెంపు. 2025-26లో 3,295 కోట్లు కేటాయింపు. అమల్లోకి వచ్చిన కేంద్ర ప్యాకేజీ. చూడండి,
కేంద్ర ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,900 కోట్లు ఇచ్చిందండి. అట్లే పోలవరానికి 5,936 కోట్లు. ప్రాజెక్టుకు వరుసగా రెండో ఏడాది బడ్జెట్లో కేటాయింపులు గత ఏడాది కంటే 424 కోట్లు అదనము. చూడండి, పోలవరానికి ప్రతి ఒక్క బడ్జెట్లో కేటాయించారు. లాస్ట్ బడ్జెట్లో కేటాయించారు, ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఇప్పుడిప్పుడే ఈ అమరావతి అది డెవలప్మెంట్కు చూపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అతను ఎంపీలతోనే బటాబటి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంపీలతోనే కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి అందుకని ఆంధ్రప్రదేశ్కు తక్కువ లేకుండా చేసేటన్నీ చేస్తున్నారు. అట్లే అమరావతికి కూడా 15,000 కోట్లు కేటాయించడం అది అందరికీ తెలిసిందే. ఇంకా మొన్ననే వచ్చి ప్రధానమంత్రి గారు 2 లక్షల కోట్లు ఈ ప్రాజెక్టులు కేటాయించిపోయాడు. కంపెనీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్నీ. అట్లాగా ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అమరావతి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అనేది కొంచెం కొంచెం డెవలప్మెంట్ దిశగా పోతుంది. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ధైర్యంగా చెప్పుకునేడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అట్లే రాష్ట్రానికి జల్ జీవనం పథకం గడువు పెంపుతో పునర్వ్యవస్థీకరణకు యత్నానికి ఊతము. 70,000 కోట్లతో పనులకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు. చూడండి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు. నిన్న మన చంద్రబాబు నాయుడు గారు రాయచోటి దగ్గర సంబేపల్లికి వెళ్ళారండి. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో లబ్ధిదారు మంగమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్న చంద్రబాబు పింఛన్ 1వ తారీఖు కరెక్ట్గా పింఛన్ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సంబేపల్లి మండలం వెళ్ళారండి. అక్కడ ఒక ఇంటికి వెళ్ళి పింఛన్ కూడా ఇచ్చారు. అది ఇంకోటి ఏమంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి హామీ. బాబు వల్లే మా జీవితాలు మారాయని యువత కృతజ్ఞతలు. ప్రజావేదికలో మనోభావాలను పంచుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, లబ్ధిదారులు ఇళ్లకి వెళ్ళి పింఛను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది చూడండి, ఆయన ప్రతి నెలలో 31వ తారీఖు కానీ 1వ తారీఖు కానీ పింఛను ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో వచ్చిన ఎడిషన్. అట్లే మన సాక్షి, మన అభిమాన పత్రిక సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు అది చూద్దాం. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. సాక్షిలో ఏం రాశారు, మెయిన్ ఎడిషన్లు అనేది ముఖ్యంగా చూద్దాం. సాక్షిలో ఏం రాశారంటే, వేతనజీవి లక్కీ బాస్క్ కీలక సమస్యలపై ప్రస్తావన లేకపోయినా ఆదాయ పన్ను బోనజా 12.75 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మెయిన్ హెడ్డింగ్ రాశారండి. ఎంప్లాయిస్మెంట్కు ఈ పన్ను మినహాయింపుది హెడ్డింగ్ రాశారు ఫస్ట్ సాక్షి పేపర్ ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ కీలక సమస్యలు ప్రస్తావన లేకపోయినా ఆదాయ పన్ను బోనజా. తన దర్శక ప్రతిభతో క్లైమాక్స్ సీన్ను అద్భుతంగా ఆవిష్కరించిన మోడీ ధరలు, నిరుద్యోగము, రూపాయి పతనము కట్టుదిట్టమైన చర్యలు లేవు. డిజిటల్ ఇండియా, స్టార్ట్ ఇండియా, స్మార్ట్ సిటీల ప్రస్తావన లేదు. లక్ష్య కటాక్ష బీహార్కే, ఢిల్లీ ఎన్నికలపైన కన్ను ఉన్నది. నేను రాసింది ఏమిటంటే మొత్తం బీహార్కు ఢిల్లీ మీదనే పెట్టారు, పెద్దగా ఏమి బడ్జెట్లో ఏం కేటాయించలేదు అని సాక్షి పేపరు మెయిన్ హెడ్డింగ్లో రాశారు. అది ఇంకేం రాశారు చూద్దాం. ఇది ప్రజల బడ్జెట్, ప్రధాని మోడీ ఇది రాశారు. బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ వేసినట్లుంది. కేంద్రానికి దివాలా కోసం ఆలోచనలు. సంక్షోభంలో ఉన్న కేంద్రానికి దివాలా కోరు ఆలోచనలు. సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి తగిన చర్యలు లేవు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అన్ని వర్గాలను మోసం చేసింది. బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వేసినట్లుగా ఈ బడ్జెట్ ఉంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత అది ఇది రాశారండి. నెక్స్ట్ రైల్వేలకే
పాత పద్దే 2.52 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు. రెవెన్యూ అంచనా 3.02.100 కోట్లు. ప్రజల అనుకూల ప్రగతిశీల బడ్జెట్. ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ఎత్తు 41.1 మీటర్లకి ఎందుకు పరిమితమైంది? సీఎం చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్న. ఇది సాక్షిలో రాశారండి. ఎంత కేటాయించారు? ఇది పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు, అదేమి సాక్షి మెయిన్ పేపర్లో రాయలేదు. మళ్ళీ ఏం రాశారంటే, గురుజాడ నామస్మరణం ఏపీ విస్తరణ. ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఏపీకి అన్యాయము. నెగ్గిన నితీష్ మాట బీహార్కు భారీగా కేటాయింపులు. విభజన హామీలు నీటి మాటలు లేని మరోమారు తేటతల్యం. గోదావరి మణిక్చర్ల అనుసంధాన ప్రాజెక్టుల మాట ఏంటి? వెనుకబడిన జిల్లాలకు కేటాయింపుల ప్రస్తావనే లేదు. అమరావతికి గతంలో ఇచ్చిన అప్పులతో సరే. పెట్రోలియం గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేక కేటాయింపులు లేవు అని సాక్షిలో రాశారండి. కేంద్ర బడ్జెట్ బాగలేదు అని కేంద్ర సాక్షి మెయిన్ పేపర్లో రాశారు. సంపాదించే మార్గం అంటే చెవిలో చెప్పండి, డబ్బులు ఇస్తేనే చేస్తానని చెప్తాము. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో సీఎం చంద్రబాబు. సగం రాస్తారు, చంద్రబాబు పూర్తిగా రాయరు. ఒక 2 అక్షరాలు రాసి ఆ మధ్యలో తీసేసి రాస్తారు. అది సంపాదించే మార్గం అంటే చెవిలో చెప్పండి అది అనేది ఎందుకు చెప్పారు, ముందు వెనక రాయరు. ఇది మన సాక్షి అభిమాన సాక్షి పేపరు ఇట్లే ఉంటుంది. ఈ నెల తగ్గిపోయిన పింఛన్లు. జనవరితో పోలిస్తే దాదాపు 18,036 తగ్గుదల. గత 8 నెలల్లో వేగంగా 1.9 లక్షల పెన్షన్లు తగ్గింపు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఇచ్చినవి ఒకటి లేవు. అది సాక్షి పేపర్లో రాసేటి. పింఛన్లు డబుల్ పింఛన్లు ఉండేటి తీసేస్తారు. ఇంకా మీ లెక్క మొత్తం బటన్ నొక్కుతా పోతే ఇంట్లో ఆ ముగ్గురికి నలుగురికి పింఛన్లు, ఏజ్ లేకపోయినా పింఛన్లు ఇస్తే ప్రజల సొమ్ము వేస్ట్ కదా చెప్పండి. అన్యాయం చేసే ఎవరికన్నా అట్లా తగ్గిపోతే ఒక పలానోళ్ళు వయసు ఉంది తగ్గిపోయిందని రాస్తే అది బాగుంటుంది, కానీ పింఛన్లు తీసేస్తున్నారు, ఇచ్చింది రాయలేదు, అట్లా ఉంటుంది. సాక్షి కదా, అందుకని ఈ పేపర్ అంటేనే అందరికి కూడా మండుతుంది. ఛత్తీస్లో మళ్ళీ ఎన్కౌంటరు, ఇది కింద రాశారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణలో తెలంగాణకు కూడా కేంద్ర బడ్జెట్ అన్యాయం చేశారండి అని రేవంత్ రెడ్డి గారు కూడా బాధపడుతున్నారు. సేమ్ మన ఆంధ్రాలో ఏపీలో సాక్షి మెడిసిన్లో రాసిందే ఏతన జీవే లక్కీ భాస్కర్ అది రాశారండి. సేమ్ అదే రైటింగ్ రాశారు. ప్రజలు బడ్జెట్ ప్రధాని మోడీ అని అది రాశారు. బుల్లెట్ గాయాలు అది రాశారు. రైల్వేకి పాత పద్ద అదే రాశారు. ఇంకోటి ఏం రాసింది ఏమంటే, కేంద్ర బడ్జెట్పై సీఎం అసంతృప్తి. రాష్ట్ర ప్రతిపాదనలు బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష. అధికారులు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లేఖ రాసే యోచన. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనంగా చర్చ. ఇది కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ఉండేది. తెలంగాణ సాక్షి మెయిన్స్లో రాశారు. ఇంకోటి ఏమంటే, ఓం భీమ్ తుస్. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పట్టించుకొని కేంద్రము 1.6 లక్షల కోట్లు ఇవ్వాలని కోరిన బడ్జెట్లో ₹1 కూడా ప్రత్యేక కేటాయింపు లేని తీరు. RRR, మెట్రో రైలు, ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, ఐఏఎంల ఊసెత్తని నిర్మలమ్మ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, హైవే, సివరేజ్, డ్రైనేజ్ అన్ని ఇనతలు ఉలుక్కే. పన్నుల వాటాలో స్వల్పం పెరుగుదల. మౌలిక వసతుల్లో భాగంగా రాష్ట్రానికి నిధులు. అది చిల్లి గవ్వ కూడా తేలేదు. తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తేలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి అందులో 2 కేంద్ర మంత్రులుగా తెలంగాణకు నయా పైసా తేలేదని కేటీఆర్ గారు సృష్టించారు. మళ్ళీ కేటీఆర్ 10 ఏళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చి పోయి కలవలేదు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారైనా కలుస్తున్నారు, అడుగుతున్నారు, రాష్ట్రానికి ఇవ్వండి అని అంటున్నారు. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రధానమంత్రి వస్తే ఆయనవి కలసలేదు, మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని ఒకటి తేలేదు. 10 ఏళ్ళు నిద్రపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీద కేటీఆర్ గారు చమలుక్కులు పడుతున్నారు. కేటీఆర్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడినాడో మనకు తెలుసు. నిన్ననే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి
రేవంత్ రెడ్డి గారు మీ పాత గురువుని అడుగు, కేసీఆర్ గురించి కొత్త గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు. అంటే సోనియా గాంధీ అనడానికి కేటీఆర్కి ఎలా బుద్ధి వచ్చింది? తెలంగాణ ఇచ్చి మీ నాయన కేసీఆర్ గారు సీఎం అవడానికి సోనియా గాంధీ గారు ఎంతో రుణపడి ఉండారు. ఆ పార్టీ నాశనం అవుతానే కూడా మిమ్మల్ని నమ్మి తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మేలు చేసింది. అట్లా మాట్లాడకండి కేటీఆర్ గారు. అట్లా మాట్లాడే చంద్రబాబు దెబ్బ పడే గుడికి ఎక్కడ మూలబడి ఉండారో చూశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు జోలికి వెళ్ళారనుకో, మళ్ళీ ఈసారి ఇంకా కూడా కోలుకోలేరు, ఇంకా మళ్ళీ 10 ఏళ్ళు. అది రేవంత్ రెడ్డి గారైనా పోయి ప్రధానమంత్రినో మంత్రులను పోయి కలిసి మా రాష్ట్రానికి ఇవ్వండి, అది ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు 10 ఏళ్ళు ఉన్న ఏ పొద్దున్న కేసీఆర్ గారు పోయారా? రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తేనే కలవలేదు మీరు. ఇంకా మళ్ళీ మీరేం మాట్లాడతారు కేటీఆర్ గారు? మీరు చేసిన ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలు విన్నతలు మీరు అనేటన్నీ వింటూ ఉంటారు, సమయం వచ్చినప్పుడు చెప్తారు. అది ఇది అండి సాక్షి తెలంగాణలో రాసింది. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణలో ఏం రాశారు, ఏపీలో ఏం రాశారు చూద్దాం. మేడం సర్ప్రైజ్ అని రాశారండి. 12.75 లక్షల వరకు ఐటీ లేదు, 1 కోటి మందికి ఊరట, కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల ఆదాయం, వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా యువము. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక బీమా, కిసాన్ కార్డు రుణాలు 5 లక్షల వరకు పెంపు, ధనధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు, ఢిల్లీ బీహార్ ఎన్నికలకు లక్ష్యంగా పలు నిర్ణయాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 2 కోట్ల రుణం, బీమా రంగంలో ఎఫ్డిఐలు 100% వరకు పెంపు, 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డే కేర్, 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టిపిఎస్, ప్రభుత్వ స్కూళ్ళు, అటల్ ల్యాబ్స్, బ్రాండ్ బ్యాడ్, వృద్ధుల వడ్డీలు అద్దెలు, టీడీఎస్కు ఊరట, రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనకు 1,50,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు, లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. చూడండి, అన్నీ రాసుకొచ్చారండి. ఆంధ్రజ్యోతి పేపర్లో అన్నీ రాసుకొచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్లో రాసుకొచ్చారండి. జేబీలు నింపే బడ్జెట్ ప్రధానమంత్రి గారు అందించారు. మధ్యతరగతి ఊరట సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది ఇంకొకటి ఏమిటంటే, రాష్ట్రానికి కేంద్రం దన్ను, ఇది రాశారండి. కానీ సాక్షి పేపర్లు ఇవన్నీ ఏం రాయలేదు. చూడండి, వాళ్ళు ఇచ్చిందన్న రాయాలి కదా, తెలుస్తుంది కదా జనాలకు. రాజధానికి ఈ ఏడాది 15,000 కోట్లు, రానున్న కాలంలో మరింతగా సహాయము. విశాఖకు 3,295 కోట్లు, 11,925 కోట్ల ప్యాకేజీలో భాగంగా నిధులు. పోలవరానికి 5,936 కోట్లు, ప్రాజెక్టు తొలి దశ అంచనా 30,436 కోట్లు, పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా 57,566 కోట్లు, విభజన హామీల అమలుపై మాట నిలబెట్టుకున్న కేంద్రము. చూడండి ఏమేమి చేశారు ఏమి అనేది ఏపీ ఆంధ్రజ్యోతిలో వివరంగా రాశారండి. రాజధానికి ఏమేమి పన్నులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి. శర్మిలతో సాయిరెడ్డి భేటీ, హైదరాబాద్లో 3 గంటలు సమావేశమయ్యారంట. శర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారంట. అది ఏమనేది చూద్దాం. త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీబాబుకు నిధులు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాము. బనకచర్లతో ప్రతి ఎకరానికి నీళ్లు, రతనాల రాయలసీమ చేసి చూపిస్తా. వాట్సాప్ పాలన ఆలోచన లోకేష్దే, సీఎం. చూడండి, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో వృద్ధురాలు కొప్పుల మంగమ్మకు పెన్షన్ అందిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. చూడండి, నిన్న రాయచోటి దగ్గర సంబేపల్లికి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ బడ్జెట్ పింఛన్ ఇచ్చేది మెయిన్లో రాశారు. అట్లా శర్మిల విజయసాయిరెడ్డి ఏం మాట్లాడుకున్నారు అది ఉంది. అది కూడా అన్నీ చూద్దామండి. అది 16 పేజీలో రాసినారు. ఏమని, రాజధానికి ఏడాది, రానున్న కాలంలో మరింత సహాయము. 2025-26 బడ్జెట్లో విశాఖకు
3,295 కోట్లు, పోలవరానికి 5,036 కోట్లు. ఆదాయ పన్ను పరిమితి పెంపు బేస్ ఏపీ ఎన్డీఓ రాశారు. పబ్లో పోలీసులపై కాల్పులు, ఇది అనకాపల్లిలో పోలీసుల కస్టడీ నుంచి పరారి. అతన్ని ఇప్పుడు పేపర్లో వచ్చింది కదా. బడ్జెట్పై బాబు ప్రభావము, సీఎం సూచనలతో జల్ జీవన్ గడువు పొడిగింపు, ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రాధాన్యము, గురజాడ స్మరణ తెలుగువారికి గర్వకారణము, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షము. అది చంద్రబాబు నాయుడు కృషి వల్లనే వచ్చినాయి అని రాశారండి. ఇంకా ఈ శర్మిలతో మన విజయసాయి రెడ్డి ఏం చేశారు చూద్దాం. ఇటీవల రాజ్యసభకు వైసీపీకి రాజకీయాలు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్ సోదరి శర్మిలతో భేటీ అయినట్టు తెలిసింది. 2 రోజుల కిందట హైదరాబాద్ లోటస్ పాండ్లో దాదాపు 3 గంటల పాటు శర్మిలతో చర్చలు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. శర్మిల జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదంలో సాయిరెడ్డి గతంలో జగన్ వైపే నిలిచారు. దీంతో అప్పట్లో ఆయన శర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి కూడా సాయిరెడ్డిని నిజాలు చెప్పాలంటూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల వైసీపీకి సాయిరెడ్డి రాజీనామా చేసిన అనంతరం శర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. జగన్ ఏం చెప్తే అది చేయడం, ఎవరు తిట్టమంటే వారిని తిట్టడం ఆయన పని. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఆయన. జగన్ ఆదేశిస్తేనే ఇలా చేశారుగా, అలాంటి వైసీపీకి రాజీనామా చేశాడంటే చిన్న విషయం కాదని శర్మిల పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సాయిరెడ్డి శర్మిలతో సమావేశం కావడం విశేషం. ఈ భేటీ జరగడం అటు కాంగ్రెసు ఇటు వైసీపీకి చర్చనీయంగా మారింది. అది వాళ్ళిద్దరు ఏం మాట్లాడినారు ఏమి అనేది అది తెలుస్తుంది నిదానం పైన. ఇదే అండి ఆంధ్రజ్యోతి ఏపీ మెయిన్ ఎడిషను. అట్లే తెలంగాణలో ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఏం రాశారు అది చూద్దాం. అందుకనే నాది యూట్యూబ్ ఛానల్ను ప్రతిరోజు చూడండి. మీకు పేపర్లో ఉండే అన్ని విషయాలు తెలుస్తాయి. మీకు ఆంధ్రాలో ఏం జరిగింది, తెలంగాణలో ఏముంది, మెయిన్ ఎడిషన్స్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు మంచిగా ఉంటుంది. ఇదే రాశారండి. ఏతన జీవులకు పన్ను బోనజ 12.75 లక్షల వరకు ఐటీ లేదు. 1 కోటి మందికి ఊరట. కేంద్రానికి తగ్గినున్న 1 లక్ష కోట్ల ఆదాయము. వృద్ధి రేటు పెంచడం ధ్యేయంగా ఇవ్వము. ఇది కూడా మెయిన్ ఎడిషన్లో అన్ని పేపర్లో ఆంధ్రజ్యోతిలో రాసిందే రాశారు. ఇంకా ఇది రాశారు. తెలంగాణకు ద్రోహము. 1.63 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదు. జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా? బీజేపీకి 8 మంది ఎంపీలు ఇచ్చిన నిధులు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. సెస్సుల పెంపుతో రాష్ట్రాల పన్నుల వాటా తగ్గే ప్రమాదము. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. బడ్జెట్పై తీవ్ర ఆగ్రహము. బడ్జెట్లో విపక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ధర్నా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. అది రాశారండి. ఇంకో ఏం రాశారంటే ఏపీ రాజధానికి కేంద్రం దన్ను 15,000 కోట్లు. వైజాగ్ స్టీల్కు 3,295 కోట్లు. పోలవరానికి 5,936 కోట్లు. అది సాక్షిలో ఆంధ్రజ్యోతి తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ఇది రాశారండి. తెలంగాణకు అన్యాయం జరిగింది అని. ఇంకోటి 55.85 బీసీలు కులగణన సర్వేలో వెల్లడి. నేడు ఉపసంఘానికి నివేదిక. పైన క్యాబినెట్ అసెంబ్లీ సమావేశం. బీసీ కోటాపై తీర్మానము. అది కులగణన అది దాని మీద చేస్తే 55.85% బీసీలు ఉండాలని తేలిందంట అండి. దానికి అసెంబ్లీలో చెప్తారంట. ఇది ఏది మన తెలంగాణ
ఆంధ్రజ్యోతిలో రాసింది. తెలంగాణకు పోతే అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వము చాలా కోప్పడుతుంది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా కేటీఆర్ గారు తెలంగాణకి ఏం ₹1 ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం తేలేదు, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నాయి వేస్ట్ అని కేటీఆర్ గారు అంటున్నారు. మళ్ళీ ఏం జరిగింది ఏమి అనేది చూద్దాము. పరిస్థితి 4 పేపర్లో అండి చూసాము. అలాగే రోజు ఇలా ఉంటుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.